నమస్తే అండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఒక ఊహించని పరిణామం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత కొద్ది కాలంగా రష్యాకు మిలిటరీ మద్దతు ఇస్తున్న ఉత్తర కొరియా ఇప్పుడు నేరుగా డ్రోన్ దాడి దళాలను రంగంలోకి దించింది. రష్యాలోని కుర్స్క్ రీజియన్లో ఇప్పటికే ల్యాండ్ అయిన 8,500 మంది ఉత్తర కొరియా దళాల్లో దాదాపు 400 మంది నైపుణ్యం కలిగిన డ్రోన్ ఆపరేటర్లు ఉండటం అంతర్జాతీయ మిలిటరీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఉక్రెయిన్ అంతర్గత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడమే ఈ ప్రత్యేక విభాగం ప్రధాన బాధ్యతగా వీరు తీసుకున్నారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్సీ డిప్యూటీ హెడ్ అయిన మేజర్ జనరల్ వదిమ్ స్కిబిట్స్ వెల్లడించారు. ఈ కథనం ప్రకారం 2 దేశాల మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ఆధారంగా ఉత్తర కొరియా తన మిలిటరీ బలగాలను రష్యాకు పంపుతుంది. సెప్టెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల వీరిద్దరి సమావేశంలో ఈ సమావేశం తర్వాత దశలో ఏకంగా 50,000 మంది సైనికులను పంపే దిశగా రష్యా అడుగులు వేస్తుంది. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక దాదాపు 25,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగం గుండా యుద్ధ క్షేత్రానికి చేరుకున్నారు. కాగా ప్రత్యక్ష యుద్ధ రంగంలో ఉన్న 8,500 మందిలో 1,000 మంది ఇంజనీర్లు, మైన్ డిస్పోజల్ సిబ్బందితో పాటు 400 మంది హైటెక్ డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారు ఇందులో. కాగా ఈ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల లోపల నేరుగా పోరాడకుండా రష్యా వెనుక వరుస పొజిషన్లను కాపాడుతారన్నమాట. ఈ రష్యా వెనుక వరుస పొజిషన్లను కాపాడతారనమాట ఈ సైన్యం. దీనివల్ల రష్యా తన సొంత సైన్యాన్ని ఉక్రెయిన్ లోపలికి మరింత దూకుడుగా పంపడానికి వీలవుతుంది. కేవలం మానవ వనరులే కాకుండా రష్యాకు అవసరమైన అత్యాధునిక క్షిపణులను కూడా కిమ్ ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇప్పటి వరకు 150కి పైగా KN-23, KN-24 బాలిస్టిక్ క్షిపణులను రష్యా ఉపయోగించగా మరో 120 క్షిపణులు త్వరలోనే డెలివరీ కానున్నాయట. 800 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ వద్ద ఇంటర్సెప్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం ఉక్రెయిన్ వైమానిక దళానికి పెద్ద సమస్యగా మారింది. ఈ మిలిటరీ సహాయానికి ప్రతిఫలంగా రష్యా నుంచి ఉత్తర కొరియా ఉచితంగా ఏమీ పొందడం లేదు. అర్థం చేసుకోండి, ఈ మిలిటరీ సహాయానికి ప్రతిఫలంగా రష్యా నుంచి ఉత్తర కొరియా ఉచితంగా ఏమీ పొందడం లేదంట. రష్యాకు చెందిన శక్తివంతమైన పాంట్రీ 1 సర్ఫేస్ 2 ఎయిర్ మిస్సైల్ సిస్టములను ఉత్తర కొరియా ఇప్పటికే అందుకుంది. దీంతోపాటు రష్యా అత్యంత ప్రతిష్టాత్మకమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఇవ్వాలని ఉత్తర కొరియా ఒత్తిడి తెస్తుంది. ఉక్రెయిన్ యుద్ధభూమిని ఒక ప్రయోగశాలగా వాడుకుంటూ ఉత్తర కొరియా తన మిసైల్ టెక్నాలజీని, డ్రోన్ దాడుల నైపుణ్యాన్ని
ఆధునీకరించుకోవడం గమనార్థం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించనున్నట్లు ప్రకటించడం నాటో కూటమిని మరింత కలవరపెడుతుందన్నమాట. ఉత్తర కొరియా అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుతున్న ఆధారాలు ఆసియా యూరప్ భూ రాజకీయాల్లో సరికొత్త రక్షణ సంక్షోభాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నమాట. సో ఇదండి వీడియో అయితే. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సరికొత్త మిలిటరీ ఆపరేషన్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం రంగంలోకి నార్త్ కొరియా. సో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.